హాయ్, ఐఎమ్ పుట్టపర్తి ఆర్డీఓ. ఐఎమ్ సువర్ణ. చెప్పండి అమ్మా. ల్యాండ్కి సంబంధించిన పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీరు తీసుకున్న స్టెప్స్ ఏమన్నా? ల్యాండ్ అన్నది మేజర్ ఇష్యూ చాలా మందికి. చాలాసార్లు ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఎవరికైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవ్రీ మండే మనకి గ్రీవెన్స్ డే జరుగుతుంది. ఆ రోజు వాళ్ళ సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం రెవెన్యూ స్టాఫ్ అందరూ, కలెక్టర్స్ స్థాయి దగ్గర నుంచి కింద విఆర్ఓ వరకు అందరూ కూడా కలెక్టరేట్లోనే ఉండి వాళ్ళకు సమస్య ఏంటి అని చెప్పి మనము డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్యను మనం పరిష్కరిస్తున్నాము. అండ్ ఇదే కాకుండా మనము ఫీల్డ్లో కూడా విలేజ్ కోర్ట్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నాము. అలా మనము ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఈ 2 పార్టీస్లో ఎవరిది వాస్తవం అన్నది తెలిసిపోతుంది. సో అలా మనం ఫాస్ట్గా రిడ్రెస్ చేయగలుగుతున్నాము. అండ్ స్పెసిఫిక్గా విమెన్ అండ్ సీనియర్ సిటిజన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్పీడీ రిడ్రెసల్ చేసి అలా వల్నరబుల్ సెక్షన్స్కి కూడా మనము న్యాయం చేయగలుగుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆపర్చునిటీస్ అంటే ఈక్వల్గానే ఉంటాయమ్మా. డెఫినెట్లీ కొంచెం రిజర్వేషన్ ఉంటుంది ఇనీషియలీ. అండ్ మోర్ అండ్ మోర్ విమెన్ వస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లోకి. మా బ్యాచ్లో అవుట్ ఆఫ్ 13 మెంబర్స్ 9 మెంబర్స్ ఆర్ విమెన్. అండ్ మా తర్వాత సబ్సిక్వెంట్ బ్యాచ్లో కూడా విమెన్ ఎక్కువ రిక్రూట్ అయ్యారు. సో ఈ మధ్య కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విమెన్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఐ ఫీల్. ఎందుకంటే వెన్ మోర్ విమెన్ ఆర్ ఇన్ ది వర్క్ స్పేస్ వీ ఆల్సో ఫీల్ సెక్యూర్డ్ కదా, సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతాము. అండ్ విమెన్ డెసిషన్ మేకింగ్ రోల్లో ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? కొంచెం కంపాషనేట్గా వర్క్ చేస్తాం మనము, వీఆర్ మోర్ సెన్సిటివ్ టు పీపుల్స్ నీడ్స్. కాబట్టి సో విమెన్కి అయితే మంచి స్కోప్ ఉంది ఈ డిపార్ట్మెంట్లో. దే కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ టు సొసైటీ. లీడర్షిప్ అంటే మనం మోటివేటెడ్గా ఉండి మన టీమ్ని మోటివేషన్తో పని చేయించటము ఈజ్ లీడర్షిప్ కదా. అండ్ వాళ్ళకి స్పెసిఫిక్గా టార్గెట్స్ ఇచ్చి అవి ఎలా అచీవ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి మనం హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో పని చేయించగలిగితే దాట్ ఈస్ లీడర్షిప్. సో ఒక టార్గెట్ అచీవ్ అయ్యాక అక్కడితో అయిపోవడం కాదు. సో ఎవరైతే బాగా వర్క్ చేశారో వాళ్ళందరికీ కొంచెం అప్రిసియేషన్ ఇస్తే టీం కూడా మోటివేటెడ్గా వర్క్ చేస్తారు. ఆ మోటివేషన్ 1-2 డేస్ కాకుండా లాంగ్ పీరియడ్ సస్టైన్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. మీరందరూ కూడా రేపు పొద్దున కార్పొరేట్లోకి వెళ్ళిన తర్వాత కూడా యూ షుడ్ ఆల్వేస్ కీప్ యువర్ టీమ్ యునైటెడ్. ఆ స్పిరిట్తో వర్క్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పనిష్మెంట్స్ వరకు ఆలోచిస్తాం, అలా కాకుండా రివార్డ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మోటివేట్ పీపుల్. జెండర్ సెన్సిటివిటీ గురించి ఏం చెప్తాను? జెండర్ సెన్సిటివ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్లోగా ఇప్పుడు యాక్చువల్లీ జెండర్ సెన్సిటివ్నెస్ పెరిగింది ఇన్ బోత్ విమెన్ అండ్ మెన్. విమెన్ అని కూడా ఎందుకు అంటున్నానంటే ఒకప్పుడు ఆడవాళ్ళ శత్రువులుగా ఉండేవాళ్ళు కదా. సో ఒక లేడీ ఎదుగుతున్నారంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ గురించి గాసిప్ చేసుకుంటూ వాళ్ళని ఎలా కిందకి తీసుకురావాలని ఆలోచించి ప్లాన్ చేసి అవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఈ జనరేషన్లో ఇట్స్ మోర్ అబౌట్ కొలాబరేషన్ కదా. సో యాజ్ అ టీమ్ విమెన్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు వర్క్ స్పేస్లో. అలాగే మెన్ కూడా విమెన్ అర్థం చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అట్ హోమ్ ఆల్సో ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఆ జెండర్ ప్యారిటీ ఉన్నప్పుడు విమెన్ ఇంకా వర్క్ స్పేస్లో ఎక్సలెంట్గా వర్క్ చేయడానికి ఉంటుంది. సో ఆ సపోర్ట్ డెఫినెట్లీ ఇట్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్. జెండర్ సెన్సిటివ్నెస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మ్యామ్? ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. సో నేనేమనుకుంటానంటే ప్రజలే మేబీ మై ఫ్యామిలీ, అందుకని ఎక్కువ టైం వీళ్ళతో స్పెండ్ చేసిన ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ రాకుండా నేను చూసుకుంటాను. బట్ వాట్ ఎవర్ క్వాలిటీ టైం, ది లిమిటెడ్ టైం దట్ ఐ హ్యావ్, అది నేను ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చూస్తాను. దే ఆర్ ఆల్సో వెరీ అండర్స్టాండింగ్. ఈ జాబ్ అలా ఎక్కువ టైం డిమాండ్ చేస్తుందని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతుంది.
మేడం మీరు ఈ పోస్ట్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారా? ప్రాబ్లమ్స్ అంటే డెఫినెట్లీ అమ్మా. నేను కూడా మీ అందరిలాగే చాలా ప్రొటెక్టెడ్గా పెరిగాను. అసలు అవుట్ సైడ్ వరల్డ్ నాకు తెలియదు. బట్ ఈ డిపార్ట్మెంట్లో అండ్ ఎస్పెషలీ వెన్ యు ఆర్ ఇన్ అ లీడర్షిప్ రోల్ చాలా కష్టంగా ఉంటుంది. అంటే సడన్లీ మీకు ఆ షిఫ్ట్ అన్నది ఉంటుందన్నమాట. ఇనీషియలీ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, బట్ స్లోలీ అలవాటు పడ్డాను నేను కూడా. సో మీరందరూ కూడా ఎప్పుడూ అడాప్ట్ అవుతూ ఉండాలి న్యూ ఎన్వైర్న్మెంట్కి, న్యూ పీపుల్కి, న్యూ కండిషన్స్కి. ఎప్పుడైనా ఒక సడన్ ఛాలెంజ్ వచ్చిందంటే మనం భయపడకూడదు. సో దానికి సొల్యూషన్ ఏంటి, వీలైతే ప్రెడిసెసర్స్తో మాట్లాడాలి, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి. షుడ్ టేక్ రైట్ డెసిషన్. నాట్ ఆల్వేస్ మీరు తీసుకున్న డెసిషన్స్ అన్నీ రైట్ అవుతాయని లేదు. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్, సో నెక్స్ట్ స్టెప్ ఏముండాలని తెలియాలి. అక్కడి నుంచి ఏమైనా మనం కరెక్షన్ చేసుకోగలమా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి ఛాలెంజెస్కి. దట్స్ వాట్ ఐ సే. మోటివేషన్ టార్గెట్స్ ఏమైనా పెట్టుకుంటారా మ్యామ్? డెఫినెట్లీ అమ్మ. మనం పెట్టుకోకపోయినా మన పై వాళ్ళు మనకి ఆ టార్గెట్స్ అన్నవి ఇస్తారు. అవి అచీవ్ ఖచ్చితంగా చేయాలి. ఐ థింక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ వీ హ్యావ్ టు గ్రో, డెఫినెట్లీ అది చాలా చాలా ఎసెన్షియల్. మనకి ఆ టార్గెట్స్ లేకపోతే కొంచెం లేజినెస్ వచ్చేస్తుంది. మీకు కూడా అంతే కదా. సో అందుకే మిడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు మధ్య మధ్యలో, ఫైనల్ ఎగ్జామ్సే కాకుండా. సో ఎప్పుడైనా ఎగ్జామ్ కూడా మనకు ఆ రోజు కష్టం అనిపిస్తుంది, బట్ మీరు ఆ టార్గెట్ ఫినిష్ చేస్తే ఆ 1 ఇయర్లో మీరు నేర్చుకున్నది చాలా ఉంటుంది. సో ఆ స్మాల్ టార్గెట్స్ అనేవి మీరు పెట్టుకుని వర్క్ చేస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా వాట్ ఎవర్ కెరీర్ యూ చూస్, సో దాంట్లో మంచిగా ఎక్సెల్ అవ్వండి. సో దానికి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, ఈ రెండు ఉంటే డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. అండ్ ఇంతమంది విమెన్ ఉన్నారు అంటే రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ ఇలా కాకుండా, ఆర్ కార్పొరేట్ జాబ్ అని కాకుండా, బీ ఆంటర్ప్రినర్స్. మీకంటూ ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేసుకోండి. కొలాబరేషన్ ఇందాక కూడా చెప్పాను. ఇండివిజువల్గా మనం చాలా తక్కువ అచీవ్ చేయగలం. ఇఫ్ యూ వర్క్ యాజ్ ఎ టీమ్ యూ కెన్ అచీవ్ మోర్ కదా. సో కొలాబరేట్ విత్ గుడ్ పీపుల్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ.